హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టార్టింగ్ పాయింట్ 12 డిస్టెన్స్ ఉంది. సో పాలీలైన్ తీసుకుంటున్నాను నేను. పాలీలైన్ తీసుకొని 12 డిస్టెన్స్తో ఎంటర్ కొట్టా. అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ 4.4 ఉంది. సో 4.4 ఇచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్కి కలిపేసుకుందాం, మనం క్లోజ్ చేసుకుందాం. సో ఈ పాయింట్ 12 డిస్టెన్సే కదా, మళ్ళీ సేమ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4.4 ప్లస్ 3.2 టోటల్ హైట్ 7.6 వస్తుంది మనకి. సో 7.6 ఇచ్చుకున్నాక మళ్ళీ ఈ పాయింట్ 3.2 ఉంది. 3 ఇచ్చుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు లైన్ ఇంక్లైన్ కావాలి కాబట్టి. సో ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకున్నాక ఈ లైన్ తీసుకొచ్చి పాయింట్ అటాచ్ చేసినాక మళ్ళీ సేమ్ పాయింట్కి వెళ్ళి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4.4 ఉంది. సో ఆర్థో మోడ్ ఆన్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. సో 4.4 ఆన్ చేసి 4.4 ఇచ్చుకున్నాక మళ్ళీ ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకోండి. సో క్లోజ్ చేసి ఎస్కేప్ కొట్టండి. ఫ్రెండ్స్, చూసారా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైన్స్ని ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్నాక ఎస్కేప్ కొట్టండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ 3.6 డయామీటర్తో అండ్ 2.1 డయామీటర్తో. ఫ్రెండ్స్, ఫస్ట్ సర్కిల్ మనం డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ ఎంత ఉంది? 3.6 ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ 3.6 అండ్ హైట్ వచ్చేసరికి కూడా 3.6 ఉంది. సో 3.6 ఉంటున్నా. 3.6 తర్వాత హైట్ వచ్చేసరికి 3.6 కదా, 3.6 ఇచ్చుకున్నా. సో ఎస్కేప్ కొట్టుకున్నా. అండ్ సెంటర్ డయామీటర్ తీసుకుందాం. ఫ్రెండ్స్, 3.6 డయామీటర్ కాబట్టి ఈ పాయింట్ తీసుకెళ్ళి 3.6 ఇచ్చుకుంటే మనకు సర్కిల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ సర్కిల్ ఎంత డిస్టెన్స్తో ఉంది? ఇక్కడ 8.4తో ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 8.4 అండ్ 2.0 హైట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుందాం. 8.4 అండ్ హైట్ వచ్చేసరికి 2.2 ఉన్నాయి. 2 ఇచ్చుకున్నాక ఎస్కేప్ కొట్టుకుందాం. అండ్ సెంటర్ డయామీటర్ తీసుకున్నాం. 2.1 డయామీటర్ ఉంది. సో 2.1 డయామీటర్ ఇచ్చుకుందాం. ఫ్రెండ్స్, చూసారుగా, మనకి డయాగ్రామ్ అయితే ఫామ్ చేసేసాం. ఎక్స్ట్రా లైన్స్ ట్రిమ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్ అయితే కంప్లీట్ చేసాం, కానీ మెజర్మెంట్స్ అయితే ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ డైమెన్షన్ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి అట్ ఎ టైం మనం ప్రతిదానికి మెజర్మెంట్ అప్లై చేయాలంటే పవర్ డైమెన్షన్స్ అయితే ఆ ఆప్షన్ మనకి చాలా బెటర్ యూజ్ అవుతుంది. అండ్ 12 డయామీటర్ సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి 4.4 సరిపోయింది. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసరికి 4.4. అండ్ ఫ్రెండ్స్, దీని హైట్ వచ్చేసరికి ఈ పాయింట్ దీని హైట్ వచ్చేసరికి 3.2 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్స్ డయామీటర్ అప్లై చేసుకున్నాం. సర్కిల్స్కి 3.6 సరిపోయింది సర్కిల్ డయామీటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్ డయామీటర్ 2.1 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొట్టుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డిస్టెన్స్లో అయితే ఇవ్వలేదు మనం ఇంకా హారిజాంటల్. ఈ డిస్టెన్స్ సరికి 3.2 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ ఈ సర్కిల్ డిస్టెన్స్ వచ్చేసరికి 3.6 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఫ్రెండ్స్ నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి డయాగ్రామ్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ నేను నెక్స్ట్ పాలిలైన్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ డిస్టెన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చేసరికి 70 ఉంది. సో 70 ఇచ్చుకుంటున్నా. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 60 ఉంది ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 60 ఇచ్చుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 35 రేడియస్తో ఆర్క్ ఉంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఈ డిస్టెన్స్. సో రైట్ క్లిక్ చేసుకొని ఆర్క్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైరెక్ట్గా మనం నావిగేట్ చేసుకున్నా మనకి ఎగ్జాక్ట్గా ఆ డిస్టెన్సే వస్తుంది. లేదు 35 రేడియస్ ఇచ్చుకున్నా ఆ డిస్టెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్క్లో ఉన్నాం కదా, లైన్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి సో క్లోజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సర్కిల్ ఉంది. ఎగ్జాక్ట్గా సర్కిల్ వచ్చేసరికి రేడియస్, సర్కిల్ సెంటర్ రేడియస్ కాబట్టి 20 రేడియస్తో ఉంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జాక్ట్ పాయింట్ నాకు తెలియదు కాబట్టి నేను డిఫాల్ట్గా ఇక్కడ ఒక 20 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా. అండ్ సర్కిల్ డ్రా చేసుకున్నాక నాకు ఎగ్జాక్ట్గా అది సెంటర్ పాయింట్ నాకు తెలియలేదు కాబట్టి జామెట్రిక్ టూల్స్, కన్స్ట్రైనింగ్ టూల్స్ యూజ్ చేసుకున్నా ఈ ప్లేస్లో. సో ఈ పాయింట్, ఈ సర్కిల్కి నేను దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా కాబట్టి చూసారా ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్కి వెళ్ళి ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ డిస్టెన్స్ ఈ లైన్ నుంచి ఈ లైన్ 15 డిస్టెన్స్ ఉంది. అండ్ ఈ రెక్టాంగిల్ వచ్చేసరికి 15 into 50 ఉంది. సో గైస్ ఈ డిస్టెన్స్తో మనకు పని లేదు. గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ లైన్ తీసుకుంటున్నా. లైన్ తీసుకున్నాక ఎగ్జాక్ట్ దీని సెంటర్ పాయింట్కి వచ్చాక 15 ఇచ్చుకుంటున్నా పైకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఈజీగా మనం ఈ డిస్టెన్స్ అంతా 50 ఇచ్చుకున్నాం. అండ్ ఈ హైట్ వచ్చేసరికి మనకి 15 చూసారా, ఈజీగా మనం ఫామ్ చేస్తాం. అండ్ ఎక్స్ట్రా లైన్స్ని అరేంజ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్, వెరీ ఈజీ. అండ్ మనం మెజర్మెంట్స్ అప్లై చేసుకుందాం. వచ్చేసరికి సారీ 4 డైమెన్షన్స్ అప్లై చేసుకుందాం. మీకు ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి 60 సరిపోయింది. అండ్ నెక్స్ట్ దీని విడ్త్ వచ్చేసరికి దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ 50 సరిపోయింది. అండ్ దీని హైట్ వచ్చేసరికి 15 అండ్ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 10 సరిపోయింది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. సో మనం సర్కిల్స్ అంతా R35. సో రేడియస్ మనం ఇండికేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రేడియస్ పైన క్లిక్ చేసినాక సర్కిల్ సెలెక్ట్ చేసి R22 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి R35. ఫ్రెండ్స్ చూసారా కంప్లీట్ అయిపోయింది. And that's it for now guys. I hope you guys learned something new in this video, and if you have any doubts please let me know in the comment section. Thank you for watching. Bye bye.